సినిమాయి నమః. నేను మిస్టర్ వి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో ఏ సినిమా పార్టిసిపేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం ఈ సినిమా పార్టిసిపేట్ చేసింది. ఏమిటి ఈ సినిమా మండే టెస్ట్ రిజల్ట్ మాట్లాడుకుందాం విపులంగా. థర్డ్ డే కలెక్షన్స్ రిపోర్ట్ నేను చెప్పలేదు. మూడో రోజున సినిమా బ్రహ్మాండంగా రిపోర్ట్ చేసింది. కలెక్షన్స్ ఎక్కడికక్కడ, ముఖ్యంగా 2 తెలుగు స్టేట్స్ లో. నైజాం లో సూపర్ స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తుంది ఈ సినిమా. మూడో రోజున కూడా బలంగానే కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. బాలయ్య బాబు కెరియర్ లో బెస్ట్ డే 3 నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి అని చెప్పాలి. ఇంకొక విశేషం ఏమిటి అంటే, రెండో రోజుతో పోల్చుకుంటే మూడో రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు కలెక్షన్స్ లో గ్రోత్ కనిపించింది. అది హెల్దీ ట్రెండ్ అని చెప్పొచ్చు. రెండో రోజున సినిమాకి అరౌండ్ 9 కోట్ల షేర్ వస్తే 2 తెలుగు రాష్ట్రాల వరకు. మూడో రోజున చూసుకుంటే నియర్లీ 10 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ అయింది. 1 కోటి ఎక్కువ వచ్చింది రెండో రోజుతో పోల్చుకుంటే మూడో రోజున. అంటే సినిమాకి వండర్ఫుల్ సపోర్ట్ దొరికింది మూడో రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు తెలుగు మూవీ లవర్స్ నుంచి అని చెప్పాలి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. సినిమాని కొంతమంది బలంగా అపోజ్ చేస్తున్నారు, అంతే బలంగా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇది నడుస్తుంది, గట్టిగా నడుస్తుంది. సో ఈ సినిమా రన్ మూడో రోజుతో అయిపోయింది, 4గో రోజుతో అయిపోయింది అని అనుకోవటానికి లేదు. ఖచ్చితంగా ఇంకొక 10 రోజులు ఉంటది. క్రిస్మస్ వీకెండ్ వరకు కూడా ఉంటది. క్రిస్మస్ వీకెండ్ 4 రోజులు హాలిడేస్ వస్తున్నాయి వరుసగా. సో చాలా సినిమాలు ఆ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకోవడానికి థియేటర్స్ కి వస్తున్నాయి. ఎన్ని వచ్చినా కూడా స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఏదో ఒక సినిమా తీసుకోవాలి, లేదంటే మాత్రం అఖండ వైపు చూస్తారు, అఖండ కోసం వస్తారు, అఖండకి కలెక్షన్స్ ఇస్తారు. సో క్రిస్మస్ వీకెండ్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా అఖండకి ఛాన్స్ ఉంది కలెక్షన్స్ రిపోర్ట్ చేయడానికి, మంచిగా ఆడియన్స్ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి. ఇది హ్యాపీ విషయం అనే చెప్పాలి. ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులకి, అఖండ మూవీ టీమ్ కి. డిసప్పాయింట్ అయిపోయారు చాలా మంది, హోప్ వదిలేశారు. కొంతమంది అయిపోయింది, ఇంకా ఈ సినిమా ఏముండదు, నడవదు అన్న క్లారిటీకి వచ్చేసారు. పోతే ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశం ఉంది క్రిస్మస్ వీకెండ్ వరకు అని కూడా ఆప్టిమిస్టిక్ గా ఆలోచిస్తే అర్థం అవుద్ది. ఎందుకంటే అఖండ 1 మూవీ కూడా కలెక్షన్స్ సింపుల్ గానే వచ్చాయి, కానీ లాంగ్ రన్ చూసింది సినిమా. వండర్ఫుల్ లాంగ్ రన్ చూసింది. వీక్ డేస్ లో డల్ గా పెర్ఫార్మ్ చేయటం, వీకెండ్స్ వచ్చేప్పటికి యాక్టివ్ గా పెర్ఫార్మ్ చేయటం, ఇలా సూపర్బ్ లాంగ్ రన్ ని చూసింది అఖండ థియేటర్స్ లో ఫస్ట్ పార్ట్. అదే మాదిరి అవకాశం సెకండ్ పార్ట్ కూడా ఉంది. అఖండ 2 ని చూడాలి అనుకుంటున్న ఆడియన్స్ ఇంకా ఉన్నారు. టికెట్ రేట్లు తగ్గిన తర్వాత వాళ్ళు థియేటర్స్ కి రావచ్చు, వచ్చే ఈ సినిమాని సపోర్ట్ చేయొచ్చు. సో అప్పుడే ఈ సినిమా పని అయిపోయింది, రన్ కంప్లీట్ అయిపోయింది అని ఒక నిర్ణయానికి వచ్చేయటం కరెక్ట్ కాదు. క్రిస్మస్ వీకెండ్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా వెయిట్ చేయాలి. మూవీ టీం టికెట్ రేట్లు ముందే తగ్గించుకుని ఉన్నట్టయితే, రెండో రోజు నుంచో మూడో రోజు నుంచో కొంచెం అందుబాటులో పెట్టున్నట్టయితే, రీజనబుల్ రేట్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా వేరే రకమైన ఇంపాక్ట్ ఉండుండేది. ఫస్ట్ మండే ఏంటి పరిస్థితి? ఇంప్రెసివ్ హోల్డ్ కనిపించిందనే చెప్పాలి. దారుణంగా అయితే పడిపోలేదు. ఎలా అయితే డ్రాప్ ఉండొచ్చు అనుకున్నారో అదే మాదిరి డ్రాప్ కనిపించింది. ఎందుకంటే ఈ సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ లేదు, నెగిటివ్ టాక్ నడుస్తుంది. అయినప్పటికీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ రిపోర్ట్ అవ్వచ్చు అని కొంతమంది అంచనా వేయడం జరిగింది. ఆ అంచనాకు తగ్గట్టే సినిమాకి ఫస్ట్ మండే రోజున కలెక్షన్స్ వచ్చాయి. శనివారం, ఆదివారం చాలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది, మంచి నెంబర్స్ రిపోర్ట్ చేసింది. వాటిని బట్టి మండే ఇలా ఉండొచ్చు కలెక్షన్స్ అని కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టే కలెక్షన్స్ మండే రోజున రిపోర్ట్ అయ్యాయి. మండే రోజున సినిమా వరల్డ్ వైడ్ చూసుకుంటే 3.5 crores షేర్ రిపోర్ట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఆ నెంబర్ 2.5 crores ఉంది. ఇంత నెగిటివ్ టాక్ లో కూడా 2 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేయడం అనేది ఆశాజనకమైన మ్యాటర్ అనే చెప్పాలి. అంటే కొంతమంది సినిమాకి అండగా నిలబడి సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందుల బాలయ్య బాబు సినిమాలకి ఈ పరిస్థితి లేదు. నెగిటివ్ టాక్ వచ్చింది అంటే రెండో రోజు నుంచే కలెక్షన్స్ డ్రాప్ అయిపోతాయి. బట్ ఫస్ట్ వీక్ డే రోజున కూడా ఇంప్రెసివ్ నెంబర్స్ సినిమా రిపోర్ట్ చేసింది. అంటే బాలయ్య బాబు మామూలు మాస్ ఇమేజ్ ని ఎంజాయ్ చేయట్లేదు ప్రస్తుతం. ఆయన మీద పబ్లిక్ లో విపరీతమైన నమ్మకం ఉంది. అది ఈ సినిమాకి ఆడియన్స్ ని పుల్ చేస్తుంది. అలాగే సినిమాలో బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్ కూడా అల్టిమేట్ ఉంది, అద్భుతంగా ఉంది. బాలయ్య బాబుని చూస్తూ గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయడం కోసం ఆడియన్స్ వస్తున్నారు. ఏదో ఒక విశేషం లేకపోతే రావాల్సిన అవసరం లేదు. వస్తున్నారు ఈ మధ్యన ఆడియన్స్ థియేటర్స్ కి. లేదు, కనపడుతున్నాయి, మంచి కలెక్షన్స్ కనపడుతున్నాయి అంటే కారణం ఏమిటి? ఉన్నాయి, కొన్ని విశేషాలు ఉన్నాయి, వాటిని ఎంజాయ్ చేయడం కోసం వస్తున్నారు. సో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగొచ్చు, క్రిస్మస్ వీకెండ్ వరకు కొనసాగొచ్చు అన్నది ప్రస్తుతం ట్రేడ్ విశ్లేషకులు చేస్తున్న అంచనా. నిజమవచ్చు, కొట్టిపారేయలేం. ఎవరు చెప్పొచ్చారు? ఇంకా ఈ సినిమాని చూడాలనుకుంటున్న వాళ్ళు రావచ్చేమో, మంచి సపోర్ట్ ఇవ్వచ్చేమో. ఇప్పుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత దారుణమైన రిజల్ట్ అయితే ఉండకపోవచ్చు. కొంచెం పాజిటివ్ రిజల్ట్ తోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ముగించే అవకాశం ఉంది అని అర్థం అవుతుంది. ఇప్పటికైతే వరల్డ్ వైడ్ చూసుకుంటే దగ్గరగా 60 కోట్ల షేర్ రిపోర్ట్ చేసింది, 95 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది. మంగళవారం నాడు వచ్చే కలెక్షన్లతో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేస్తుంది. ఇది ఒక రికార్డ్. బాలయ్య బాబు ఇప్పటి వరకు వరుసగా 5 సినిమాలకి 100 కోట్లకు పైన గ్రాస్ చూశారు, 50 కోట్లకు పైన షేర్ చూశారు. ఇది ఒక అరుదైన రికార్డ్. అఖండకు ముందల ఇలాంటి రికార్డు బాలయ్య బాబు క్రియేట్ చేస్తారు అని ఎవరు నమ్మలా. బట్ ఆయన అలుపెరగని బాటసారి, సాహసి, ఫైట్ చేస్తూనే ఉంటారు. తనకు నచ్చిన పనిని విరామం లేకుండా కొనసాగిస్తూనే ఉంటారు. నటించడం మీద ఆయనకున్న అభిమానం, ఇష్టమే ఈ రికార్డులకి కారణం అని చెప్పొచ్చు. ఆయన తపన తీరదేమో, నటించడం అనేది ఆయనకి తీరని తృష్ణ. ఎంత నటించినా ఆయనకి తని
తనివి తీరదు. దాని ఫలితమే ఇంత గొప్పగా ఆయన మళ్ళీ కంబ్యాక్ అవటం, ఇలాంటి రికార్డులు రిపోర్ట్ చేయటం అని చెప్పొచ్చు. అఖండాలో కూడా, ఈ అఖండ 2లో కూడా ఆయన నట విశ్వరూపమే అద్భుతం చేసింది. ఆ అద్భుతాన్ని చూడటానికే ఆడియన్స్ వస్తున్నారు, కలెక్షన్స్ ఇస్తున్నారు. ఇంత స్ట్రాంగ్ నెగిటివ్ టాక్ లో కూడా సినిమా ఇలా కలెక్షన్స్ రిపోర్ట్ చేయడం అనేది ప్రత్యేకమైన విషయం అనే చెప్పాలి, సర్ప్రైజింగ్ మ్యాటర్ అనే చెప్పాలి. అందుకు ఒకటి కారణం నటసింహ బాలయ్య బాబు. ఓకే, సినిమా బిజినెస్ ఎంత జరిగింది అసలు? యాక్చువల్ గా అయితే 120 కోట్ల వరకు జరిగింది ఫస్ట్ లెక్కల ప్రకారం. కానీ ఆ అమౌంట్ నెంబర్లు మాత్రమే అనుకున్నారు. అది డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతకి ఇవ్వాల. ఆ తర్వాత రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. బిజినెస్ కుదించారు, 105 కోట్ల వరకు కుదించినట్టు తెలుస్తుంది. కానీ ఆ 105 కోట్లు కూడా నిర్మాతకి రాలా. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి నిర్మాతకి వెళ్ళింది ఒక 95 కోట్లే అన్నారు. ఇప్పుడు సినిమా ఇలా ఉంది కాబట్టి, కలెక్షన్స్ అనుకున్నట్టు రావట్లేదు కాబట్టి, ఆ 95 కోట్లకి మించి ఎక్కువ నిర్మాతకి వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. అంటే సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 95 కోట్లు షేర్ వెనక్కి రావాలి వరల్డ్ వైడ్. ఇప్పటికి చూసుకుంటే నియర్లీ 60 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ అయింది. అంటే ఇంకా సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 35 కోట్లకు పైన, అంటే 35-37 కోట్ల వరకు షేర్ వెనక్కి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కొంచెం కష్టమైన మ్యాటరే, అది పెద్ద నెంబరే. కానీ చెప్పలేం కదా, ఈ వీకెండ్ థియేటర్స్ ఆడియన్స్ ని ఇంట్రెస్టింగ్ గా పుల్ చేసే సినిమాలు రావట్లేదు. గట్టి పోటీ ఉంది. కానీ వాటిల్లో ఎన్ని సినిమాలని ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, ఎన్ని సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే చెప్పలేని పరిస్థితి. మహా అయితే ఒక సినిమా కోసమే సరిగ్గా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మిగతా అన్ని సినిమాలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవటమే, లాటరీ వేస్తున్నాయి. తగిలితే తగులుతుంది, లేకపోతే లేకపోవచ్చు. ఆ టైంలో సినిమా చూడాలి అనుకుంటున్న ఆడియన్స్ కి అఖండ ఒక ఆప్షన్ అవ్వచ్చు. ఆ సినిమాకి మళ్ళీ కలెక్షన్స్ రావచ్చు, అద్భుతం ఏదైనా జరగచ్చు. సో అప్పటి వరకు వెయిట్ చేసి చూడాలి యాక్చువల్ రిజల్ట్ అఖండ 2 మూవీకి ఏమిటి అనే దాన్ని తెలుసుకోవడానికి. ప్రస్తుతం అయితే టఫ్ సిచ్యువేషన్, క్లియర్ గా టఫ్ గా ఉంది. అయినా హోప్ తో ఉండటంలో తప్పలేదుగా. ఇప్పుడున్న ప్రకారం అయితే చాలా మంది మండే టెస్ట్ రిజల్ట్ నేనేం చెప్పాలి అని అనుకుంటున్నారో అదే అయి ఉండొచ్చు, అదే అవుతుంది. కానీ వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ వీకెండ్ చూసి ఆ తర్వాత మాట్లాడుకుందాం. క్రిస్మస్ వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఒక కన్క్లూషన్ కి రావచ్చు ఈ సినిమా రిజల్ట్ ఏమిటి అనే దానికి సంబంధించి. మాక్సిమం అయితే హోప్లెస్ సిచ్యువేషన్. బట్ ఏమో అద్భుతం జరుగుద్దేమో. వెయిట్ చేసి చూస్తే పోయేదే ఉంది. వేచి చూద్దాం. హిందీ వెర్షన్ అఖండాకి దురంధర్ మూవీ మూలంగా చాలా పెద్ద దెబ్బ పడింది. దురంధర్ అనూహ్యంగా సెకండ్ వీకెండ్ కి వచ్చేప్పటికి బీభత్సమైన సపోర్ట్ తీసుకోవడం మొదలు పెట్టింది హిందీ మూవీ లవర్స్ నుంచి. వండర్ఫుల్ సపోర్ట్, బాగా కనెక్ట్ అయింది, ఎక్కేసింది సినిమా. పుష్ప 2 ని మించి విజృంభిస్తుంది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర. సెకండ్ వీకెండ్ లో ప్రతి రోజు పుష్ప 2 కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ చేసి, పుష్ప 2 అంతకు ముందులో రికార్డ్ చేసిన ఆల్ టైమ్ రికార్డులు అన్నింటిని కూడా బ్రేక్ చేసుకుంటూ కొత్త రికార్డులు పెట్టుకుంటూ వెళ్తున్నాడు దురంధర్. సెకండ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సెకండ్ మండే, సెకండ్ సండే, అన్ని రోజులు కూడా సినిమా ఆల్ టైమ్ రికార్డులు రిపోర్ట్ చేసింది. సెకండ్ మండే కూడా ఆల్ టైమ్ రికార్డు రిపోర్ట్ చేయడం విశేషం. అది కూడా హ్యూజ్ మార్జిన్ తో. సెకండ్ మండే పుష్ప 2 కి 20 కోట్ల నెట్ రిపోర్ట్ అయితే దురంధర్ కి 30 కోట్లకు పైన నెట్ రిపోర్ట్ అయింది. ఇది అతిపెద్ద సంచలనం, బీభత్సం. ఫస్ట్ వీకెండ్ ఇంత ఊపు లేదు, మామూలుగా ఉంది అంతే. కానీ సెకండ్ వీకెండ్ కి బాగా సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది, ఒక వైరల్ అయిపోయింది ఈ సినిమాకి సంబంధించిన పాజిటివ్ టాక్. అది చాలా స్ట్రాంగ్ గా కలెక్షన్స్ లో కనపడుతుంది. ఫస్ట్ వీకెండ్ సినిమా దాదాపు 100 crores మాత్రమే నెట్ రిపోర్ట్ చేసింది. సెకండ్ వీకెండ్ చూసుకుంటే 150 కోట్లకు పైన నెట్ రిపోర్ట్ అయింది. 11 రోజుల్లో సినిమా ఇండియా వరకు రిపోర్ట్ చేసిన నెట్ చూసుకుంటే నియర్లీ 400 కోట్లు ఉంది. 396 కోట్లకు పైన ఉంది. మంగళవారం నాడు వచ్చే కలెక్షన్లతో 400 కోట్ల నెట్ మార్క్ ని క్రాస్ చేసేస్తుంది. సెకండ్ మండే కూడా 30 కోట్లకు పైన నెట్ రిపోర్ట్ అయింది అంటే సినిమాకి సూపర్ స్ట్రాంగ్ లాంగ్ రన్ ఉండబోతుంది అని అర్థం అవుతుంది. రిలీజ్ రోజున కూడా సినిమాకి అంత నెట్ రాలా. రిలీజ్ రోజున ఇండియా వరకు వచ్చిన నెట్ 28 కోట్లే. రెండో మండే రోజున, అది వర్కింగ్ డే రోజున 30 కోట్లకు పైన నెట్ రిపోర్ట్ అవడం అనేది చిన్న విషయం కాదు. ఫస్ట్ రోజు కంటే 11వ రోజున పెద్ద నెంబర్ పడటం అనేది కూడా చిన్న విషయం కాదు. సూపర్ స్ట్రాంగ్ లాంగ్ రన్ ని చూడబోతుందని అర్థం అవుతుంది. పుష్ప ఫుల్ రన్ రికార్డుల్ని మడిచిపెట్టేయబోతుంది ఈ దురంధర్ మూవీ అని అర్థం అవుతుంది. ఈజీగా ఒక 800 కోట్ల నెట్ ని చూసే అవకాశం కనపడుతుంది ఇండియా వరకే. అదైతే కన్ఫర్మ్. ఆ పైన ఎంత బీభత్సం జరుగుద్ది, ఎక్కడ ఆగుద్ది అనేది వెయిట్ చేసి చూడాలి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.